ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాం. అందరూ బాగున్నారు కదూ? మీరందరూ బాగుండాలండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని దర్శించాలని, దేవుడు మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగించాలని, మీ ఎడల మీ బిడ్డల ఎడల దేవుడు అనేకమైన ప్రణాళికలు గొప్పగా నెరవేర్చాలని ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే క్రమం తప్పకుండా చాలామంది వీడియోలు వీక్షిస్తూ ఉన్నారు కనుక మరి వీక్షించే వారందరి కొరకు నేను ప్రార్థించాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది కదా. అందుకని మరి వీడియోలు చూస్తున్నటువంటి వారందరి కొరకు నేను ప్రతిదినం కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుని యొక్క వర్తమానం ఏంటంటే నీది ఏ మనస్తత్వం. ఈరోజు రకరకాలైనటువంటి మనస్తత్వాలు ప్రజల్లో ఉన్నాయండి. ఎన్నో రకాలైనటువంటి మనస్తత్వాలను మనం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మనం చూస్తున్నాం. నటించే వాళ్ళని చూస్తున్నాం, జీవించే వాళ్ళని చూస్తున్నాం, అటు నటించలేక ఇటు జీవించలేక మరణించే వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా ఒక వ్యక్తిత్వం చాలా అవసరం అండి. వ్యక్తిత్వం కోల్పోయిన తర్వాత వాడు బ్రతికినా కూడా అనవసరం. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా అవసరం. నీ వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ అనేది నీకు చాలా అవసరం. ఎందుకంటే ఈ రోజున ఎదుటివారిని బాధపెట్టి, ఎదుటివారిని హింసించి, ఎదుటివారిని ఏడిపించి నువ్వు సంపాదించే సంపాదన, నువ్వు తినే తిండి అది నీకు అరుగుద్దంటావా? కనుక ఈ రోజున ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఏ మనస్తత్వాన్ని మనం కలిగి ఉన్నామని. ఈరోజు ముఖ్యంగా ఒక 4 మనస్తత్వాల గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా ద్విమనస్కత్వం. ద్విమనస్తత్వం అంటే ఏంటంటే 2 రకాల మనసులు కలిగినటువంటి వాళ్ళు, 2 రకాల వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు. ఎవరున్నారు బైబిల్లో ఎవరున్నారు అంటే ఒకసారి నేను చదువుతాను చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో, ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడును అగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చెను, మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయును తోచకపోయినను సంతోషంతో వినుచుండెను. ఇక్కడ ఎవరు కనబడుతున్నారంటే మనకి హేరోదు ఇక్కడ మనకు కనబడుతున్నాడు. హేరోదు ద్విమనస్కుడు. ఎందుకన్నా నీ మాట? ఎందుకంటే ఇక్కడ నీతిమంతుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి యోహానును కాపాడుకుంటూ వస్తున్నాడు. బాప్తిజం ఇచ్చేటటువంటి యోహాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆయన మీద ఏగ వాలనివ్వట్లేదు. కానీ ఒకరోజు ఏం జరిగిందంటే 6వ అధ్యాయం 27వ వచనంలో ఆ మాట మనకు కనపడుతుంది. వెంటనే ఆ రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రోతును పంపెను. వాడు వెళ్ళి చెరసాల్లో అతని తల నరికి తీసుకొచ్చాడు, పళ్ళెంలో పెట్టుకొని. నేను కాపాడుతున్నాను అన్నాడు. ఆయన తల నరికి చంపించేశాడు. 2 రకాలైనటువంటి మనం నమ్మించి గొంతు కోసేటటువంటి రకాలు. ఇంకోటి ఏంటో తెలుసా? పగబట్టేటటువంటి మనస్తత్వం. ఇది ఎవరికి ఉంది? హేరోదియాకు ఉంది. చూడండి, మార్కు సువార్తలో 6వ అధ్యాయము 18-19 వచనాల్లో ఇది రాయబడి ఉంది. ఏమనుందంటే, ఇతడు ఆమె నిమిత్తం యోహానును పట్టి తెప్పించి చెరసాల్లో బంధించి ఉండెను. హేరోదియా అతని మీద పగబట్టి అతను చంపగోరను కానీ ఆమెకి చేత కాకపోయింది. సమయం కోసం చూస్తుంది ఏమో హేరోదియా. దేని కారణం చేత పగబట్టింది? ఎందుకు పగబట్టింది? పగబట్టిందంటే మరి ఇక్కడ సొంత భర్త కాదు తను. హేరోదు తన సొంత భర్త కాదు. హేరోదు తను ఉంచుకున్నాడు. అది దైవజనుడు మొహమాటం లేకుండా చెప్పాడు. అప్పుడేం చేసింది? నువ్వు తప్పు చేస్తున్నావమ్మా అని చెప్తే ఆమె ఏం చేసిందంటే ఆయన మీద పరిశుద్ధుడి మీద పగబెట్టుకుంది. ఈరోజు చాలామంది అంతే, నువ్వు తప్పు చేస్తున్నావు అంటే వాళ్ళ మీద పగబెట్టుకుంటారు. వాళ్ళని చంపడానికైనా తెగిస్తారు, వాళ్ళని పాడు చేయడానికైనా తెగిస్తారు. అలాగే ఈ రోజున ఇక్కడ ఏ మనస్తత్వం అంటే పగబట్టేటటువంటి మనస్తత్వం. ఈ పగ వలన ఏంటంటే మనుషుల్ని చంపుతాం, మనుషుల్ని పాడు చేయటం, కుటుంబాలను పాడు చేయటం జరుగుతూ ఉంది. దేవుని ప్రియమైనటువంటి వారు ఆలోచన చేయండి. హేరోదియా మనసు ఏంటంటే పగబట్టేటటువంటి మనస్తత్వం. ఆ మనస్తత్వం బహు భయంకరమైనది. అలాగే చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తే మూడో మనస్తత్వం ఏంటంటే చెప్పుడు మాటలు వినేటటువంటి మనస్తత్వం. ఈ మనస్తత్వం కలిగిన వారు ఎలా ఉంటారు? మార్కు సువార్త 6వ అధ్యాయము 24-25 వచనంలో ఒకసారి చూద్దాం. కనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగదనని తన తల్లిని అడగగా ఆమె బాప్తిజం ఇచ్చి యోహాను తల అడుగుమనెను. వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి బాప్తిజం ఇచ్చి యోహాను తల పళ్ళెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పించగోరుచున్నానని చెప్పెను. తల ఏం చేసుకుంటుందండి చిన్నపిల్ల? చెప్పుడు మాటలు వినేటటువంటి మాటలు అనమాట. తల్లి నేర్పించి ఏం చేసింది తెలుసా? చెప్పుడు మాటల కారణం చేత యోహాను గారు తల కొట్టించింది. 4వ మనస్తత్వం ఏంటంటే ఇది చాలా ఉన్నతమైనటువంటి మనస్తత్వం అండి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేటటువంటి మనస్తత్వం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేటటువంటి మనస్తత్వం ఈ మనస్తత్వం. ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడి ఉంది. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియాను ఉంచుకున్నట న్యాయం కాదని యోహాను చెప్పగా హేరోదు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బెత్తరపోయారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైపోయారంటే ఒక్కొక్కళ్ళ వాళ్ళ యొక్క కోసాలన్నీ కూడా కదిలిపోయినాయి, వాళ్ళ పరిస్థితులన్నీ కూడా కదిలిపోయినాయి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం కారణం చేత ఇక్కడ ఆయనకు మరణశిక్ష విధించబడింది. కానీ సత్యం ఎప్పుడు మారదండి. నిజము అటు ఇటు అవుతూ ఉంటుంది, సత్యం మాత్రం ఎప్పుడు అలాగ నిలబడుతూ ఉంటుంది. సత్యం ఏంటి? అది స్థిరంగా ఉండేది సత్యం. నిజమేంటి? అటు ఇటు వెళ్ళేది నిజం. ఒక్కోసారి అంటాం, ఇప్పుడు అక్కడికి నేను వెళ్ళాను, ఆ వ్యక్తి లేడంటే ఆ వ్యక్తి ఎటన్నా వెళ్ళాడేమో చూడాని అంటాం. అక్కడ ఉన్నటువంటి వస్తువు ఉందా అనంటే ఇక్కడ ఈ కొండ ఉంది అనంటే అది స్థిరంగా ఉండేది. స్థిరమైనటువంటి మనసు ఏ మనస్తత్వం? నీ మనస్తత్వం. ఆఖరిగా మనం ఒక మాట చదువుకొని ముగించుకుందాం దేవుని బిడ్డలారా. చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఇలా చెప్పబడింది. ఏమనంటే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడని దేవుని మాట సెలవిస్తూ ఉంది. ఇటువంటి మనసు మనకు కావాలి. కానీ మనకి ద్విమనస్కత్వం ఎందుకు? అలాగే చెప్పుడు మాటలేని మనస్తత్వం ఎందుకు? పగబట్టేటటువంటి మనస్తత్వం ఎందుకు? బాప్తిజం ఇచ్చి యోహానులాగా మనము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటటువంటి వ్యక్తిత్వాన్ని సంపాదించుకుంటే ఆ నీతి చాలా గొప్పది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా దయగల ప్రభువా, ఈ కడవర దినాల్లో ఇటువంటి భయంకరమైన మనస్తత్వాలు మా జీవితాల నుంచి తొలగించి ఒక జీవదాయకమైనటువంటి మనస్సును మీరు మనకు అనుగ్రహించండి ప్రభువా. బాప్తిజం ఇచ్చి యోహాను గారు ఏ విధంగా నీతియుక్తంగా జీవించారో, ఏ విధంగా ఒక ఆశీర్వాదకరంగా జీవించారో, ఏ విధంగా ప్రభువా నీ కొరకు నిలబడ్డాడో నీతికి, అట్లాంటి నీతికి నిలబడేటటువంటి వ్యక్తిత్వాన్ని, మనస్సును మా అందరికి అనుగ్రహించి దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి దైవస్వర సందేశాలు ఆలకిస్తున్న మీరు దీవించబడుతున్నారని అనేకులు చెప్తూ ఉండగా చాలా సంతోషం అవుతుంది. ఏది ఏమైనా మనమందరం కూడా ప్రభువు రాకడ కొరకు సిద్ధపడదాం. మనందరం ప్రభువు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.